లంచం ఇవ్వలేదని తాను కట్టుకున్న ఇంటిని కూల్చివేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్లోని భూదేవి హిల్స్ పరిధిలో జరిగింది. 2018లో బాలకృష్ణ అనే ఒక వ్యక్తి వద్ద అనధికార లేఅవుట్లో 21 లక్షలకు ప్లాట్లను కొనుగోలు చేసినట్లు బాధితుడు బోధెలు తెలిపారు. గత 8 నెలల నుంచి 2 గదులు నిర్మించుకుని గృహప్రవేశం చేసి ఉంటున్నా అన్నారు. తన కుటుంబంతో బయటకు వెళ్లిన సమయంలో ఇంటిని జేసీబీతో కూల్చివేస్తారని బోధెల ఆవేదన వ్యక్తం చేశాడు. కుత్బుల్లాపూర్ ఆర్ఐ లంచం ఇవ్వనందుకే ఈ అక్రమ కూల్చివేతకు పాల్పడినట్లు బాధితుడు బోధెలు ఆరోపించారు. ప్లాట్ అమ్మిన బాలకృష్ణను సంప్రదిస్తే అది ప్రభుత్వ భూమి కాదని ఆర్ఐపై కేసు పెట్టాలని సలహా ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. దీంతో ఎవరిని సంప్రదించాలో తెలియక న్యాయం చేయాలంటూ అధికారులను అతడు వేడుకుంటున్నాడు. వాళ్ళందరూ కలిసి మాకు హెల్ప్ చేయాలి. మేము ఒక ప్రెస్ రిపోర్టర్, మా మీడియా వాళ్ళకే మాకు రక్షణ లేకపోతే మామూలు ప్రజలకు ఎక్కడి నుంచి వస్తుంది. ఆర్ఐ ప్రొటెక్షన్ కోసం పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చింది. ఆ పోలీసు వాళ్ళు ఇంట్లో ఉండాలని బయటికి లాగి కూలగొట్టడేంది? ప్రొటెక్షన్ అంటే ప్రజలకు వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళకి ఏదైనా ఆపద ఉంటే ఆదుకోవాలి. అట్లాంటిది గవర్నమెంట్కే ప్రొటెక్షన్ ఇచ్చుకుంటే మామూలు ప్రజలు ఏం కావాలి? ఇప్పుడు మేము ఇంట్లో ఉంటున్నాము, మరి దీనికి నష్టం ఆర్ఐ కట్టిస్తారా? మరి రెవెన్యూ శాఖ కట్టిస్తారా? ఎవరు కట్టిస్తారు? మేము అప్పులు తెచ్చుకొని కట్టుకున్నాము. ఈ పరిస్థితి ఏంది? మాకు ఈ ఇబ్బంది ఏంది? మాకు అసలు ఇక్కడ ఈ జాగలే వద్దు, ఇవాళ ఈ చిన్న పని అయింది, రేపు కడతాం, మళ్ళీ వచ్చి కూలగొట్టారు అని మేము ఇంట్లో వచ్చి కూలగొడతాం. మేము చేస్తామా? మరి మేము చేస్తే మా పిల్లలకు బాధ్యులు ఎవరు? మేము అందరం పోతే మాకు ఎవరు కట్టియాలి? ఇక్కడ ఈ జాగాలు అమ్మేటప్పుడు వాళ్ళకు తెలియదా? మరి ఇవి గవర్నమెంట్ జాగాలు నువ్వు ఎందుకు అమ్ముతున్నావు అని పోలే బాలకృష్ణ దగ్గరికి. అమ్మినాక కట్టుకునేటప్పుడు వచ్చి మా ఒక్కళ్ళు కూలగొట్టడమేంది? ఇక్కడ ఇవన్నీ లేవా? గవర్నమెంట్ అయితే అన్ని ఇళ్ళకి నోటీసులు ఇవ్వాలి, ఇచ్చి అన్ని కూలగొట్టాలి. నువ్వు మమ్మల్ని ఒక్కరినట్టు 8 నెలలు అవుతుంది నేను స్టార్ట్ చేసి. ఈ ఆర్ఐ వచ్చేసి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఆయన దగ్గర కోర్టు, నా దగ్గర ఆర్డర్ కాపీలు ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి. అవి చెప్పుకుంటూ వస్తున్నాడు, చూపించుకుంటూ వస్తుంటే సరే అని ఆగాడు. తీరా వాంటెళ్ళి నన్ను 2 లక్షలు ఇస్తే నీకు కూలగొట్టను, లేదంటే కూలగొడతాను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆర్ఐ పేరు ఆర్ఐ కుత్బుల్లాపూర్ ఆర్ఐ ఖలీల్.